గాయ్స్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా మీకు? బేజా ఫ్రై. చూడండి మేక బ్రెయిన్. వావ్, నా మీద ప్రేమతో నా కోసం బేజా ఫ్రై చేస్తున్నారా చిన్ని? అంత సీన్ లేదు. రోజు నువ్వు మా బుర్ర తింటున్నావని మేక బుర్రనే తెచ్చి పెడదామని తెచ్చి చేస్తున్నాం. బేజా ఫ్రై రెడీ అయింది. మరి పక్కన మమ్మీ ఇంకేదో ప్రిపేర్ చేస్తున్నారేంటి? మెదడు ఉంటే సరిపోయిద్దా? తలకాయ ఉండాలిగా. తలకాయ అండ్ కాళ్ళు. పాయా మోస్ట్ ఇంపార్టెంట్ పిగులు, అది లేకపోతే మనకి కష్టం కదా. సో ప్రాసెస్ మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే ఈ బేజా షార్ట్గా చూసేయండి. షార్ట్గా చూసేయటంతో పాటు నాకు ఇంకొక సలహాలు కూడా కావాలి. ఎందుకంటే ప్రజెంట్ నేను పథ్యంలో ఉన్నాను. బాలింత పథ్యంలో ఏమేమి తినొచ్చో మీకు తెలిసిన ఉంటే చెప్పండి. నాకు సి సెక్షన్ అయ్యి ఈ రోజుకి 25 డేస్ కంప్లీట్ అయింది. 25 డేస్ తర్వాత ఫస్ట్ టైం ఈరోజు నాన్ వెజ్ తింటున్నాను. మేక తల అండ్ కాళ్ళు తింటే బేబీస్ మెడల్ త్వరగా నిలుపుతారంటారు కదా, అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. మా ఇంట్లో వాళ్ళు అయితే పెట్టేస్తున్నారు. ఈరోజు ఎలాగైనా లంచ్ ఇరగ తీసేయాలి అనుకుంటున్నాను. మరి ఏమవుతుందో తెలియదు. ఏమంటావు చిన్ని? అంతే మరి మామూలుగా ఉండదు. మరి మా మమ్మీ పాయ అండ్ మేక తలకాయ రెండు కలిపి మంచిగా పులుసు పెట్టేశారు. చూడండి ఎలా ఉందో, బిర్యానీ స్పైసెస్ కూడా వేసి. తలకాయ కర్రీ అయితే సూపర్గా ఉంది, కానీ నేను చేసిన బ్రెయిన్ ఫ్రై ఇంకా సూపర్. అంతే ఎవరి దాలు చెప్పుకోవాలి కదా, సెల్ఫ్ డబ్బా. ఏమంటారు ఫ్రెండ్స్? అంతే, బాయ్.